శ్రీపాద ఎల్లంపల్లి కాలువను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు రుద్రంగి మండలంలోని నాగారం చెరువులోకి వెళ్లే శ్రీపాద ఎల్లంపల్లి నీటి కాలువలకు గండ్లు పడగా వాటి మరమ్మతులు జరుగుతుండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలం వస్తున్న తరుణంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తద్వారా పంటలకు నీటి కొరత ఏర్పడి రైతులకు నష్టం జరగవచ్చుననే ఉద్దేశంతో ముందస్తుగా ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కోరామని, వెంటనే స్పందించి కాలువని పరిశీలించి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారని, కాలువకు అక్కడక్కడ గండ్లు పడ్డాయని వాటిని మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ఈ 2 రోజుల్లో ఎల్లంపల్లి కాలువ ద్వారా అచ్చయ్యకుంట నాగారం చెరువును నింపడం జరుగుతుందన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తర్రే మనోహర్, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గడ్డి నారాయణ, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డ శ్రీనివాస్, తర్రే లింగం, నాయకులు ఎర్రం గంగనరసయ్య, పల్లి గంగాధర్, దువాక గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల క్రితమే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావడం జరిగింది. ఆ చెరువు నుంచి రుద్రంగి మండల కేంద్రంలోని నాగార్ చెరువు మరియు కలగొండ సూరమ్మ చెరువు కూడా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే ఇరిగేషన్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు కల్వర్ట్లు కొన్ని డ్యామేజ్ కావడం వల్ల అవి వెంటనే మరమ్మతులు చేసి వారం రోజుల లోపట్లే నీళ్ళు ఇవ్వాలని గత 4-5 రోజుల కిందనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న గత 2 రోజుల నుంచి కాలువ నాగర్ చేరుకోయే కాలువ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో 2 రోజుల లోపలనే ఇవాళ లేదు రేపు ఈ కాలువ పనులు కంప్లీట్ అయిన వెంటనే మీరు తొందరగా రైతులను ఆదుకోవాలి, తొందరగా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు చెప్పడం, అదే వాళ్ళ మాటకు అనుగుణంగా గత 2 రోజుల నుంచి జేసీబీ ట్రాక్టర్ల సాయంతో మరమ్మతులు చేపడుతున్నాం. 2 రోజులలో నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. సాగునీరు అందించే విధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఆదేశానుసారం ఇక్కడ 2 రోజుల నుంచి అధికారులను ఆదేశిస్తూ, అదేవిధంగా రైతులను సమన్వయం చేస్తూ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో తక్కువ నీళ్లున్నా కానీ నా రుద్రంగి గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మొన్న జరిగిన అకాల వర్షాల ద్వారా, ఎందుకంటే వర్షాలు ఎక్కువ కురిసినాయి కాబట్టి వాటి ద్వారా ఈ కాలువ కొంచెంతా డ్యామేజ్ జరిగింది. దాన్ని మరమ్మతులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు ఈ కాలువకు నీళ్ళడం ద్వారా రుద్రంగి గ్రామంలో ఎలాంటి పంట నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 2 చెరువులు, నాగారం వేలే చెరువు, అచ్చయ్యకుంట చెరువులు 2 ద్వారా ప్రధానంగా రుద్రంగి గ్రామానికి తలమానికంగా ఉన్నటువంటి 2 చెరువులు అచ్చయ్యకుంట సగం ఊరు కవర్ చేస్తుంది. అదేవిధంగా నాగారం చెరువు కూడా ఊరుకు మీదిపై ఉన్నాయి కాబట్టి ఈ 2 చెరువుల నీళ్ళు నింపితే మన రుద్రంగిలో ఏ రైతు కూడా నష్టంగా జరగదని చెప్పి పెద్దలు గౌరవనీయులు ఆలోచించి, ఎందుకంటే కొంతమంది రైతులు కూడా కలవడం జరిగింది, వారి రైతుల సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. జోగాపూర్ చెరువు కానీ మల్యాల చెరువు కానీ ఈ ప్రాంతాలన్నీ నింపుకుంటూ రావడం జరుగుతుంది. పెద్దలు ఆదిశన్న గారికి ఇక్కడ మా రైతులందరూ కలిసి మరి పంట చేతికొచ్చే టైం దగ్గరికి వస్తుంది, దయచేసి అన్నయ్య ఎట్లన్నా చేసి కాలువను పునరుద్ధరించి కాలువ పనులు వేగవంతం చేస్తే మరి నీళ్లు ఇచ్చినట్టయితే ఇక్కడ ప్రాంత రైతులకు మరి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, ఒక్కటే రోజులో చెప్పగానే వెంటనే ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి మరి ఇవాళ పనులకు నడుస్తున్నాయి. మా గ్రామ మాజీ సర్పంచ్ కానీ వీళ్ళంతా ప్రముఖులందరూ ఇక్కడ దగ్గరుండి మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరుండి పనులు చూసుకోవడం జరుగుతుంది.